ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన ల్యాండ్ స్కామ్ ఉదంతం కలకలం రేపుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు భూ కుంభకోణం కేసులో గట్టి షాక్ తగిలింది. సుమారు 4 కోట్ల రూపాయల విలువైన భూ వివాదంలో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై పోలీసుల దర్యాప్తు అత్యంత ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే నకిలీ పత్రాలు, తప్పుడు మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించి సుమారు 900 చదరపు గజాల విలువైన ల్యాండ్ను తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ పేరుపై అక్రమంగా నమోదు చేసినట్లు బలమైన ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై రంగంలో దిగిన పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేవలం కుమారుడే కాకుండా ఈ 5 కోట్ల రూపాయల విలువైన భూదంతా వెనుక మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, అలాగే ఆయన భార్య తమ్మినేని వాణి పాత్ర కూడా ఉందనే అనుమానాలతో పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ వేగవంతం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ల్యాండ్ గ్రాంబింగ్స్ మరియు అక్రమాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన తరుణంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంపై ఈ తరహా క్రిమినల్ దర్యాప్తు జరగడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ కేసులో పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరించారు, తదుపరి అరెస్టులు ఉంటాయా అనే అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఉంది అండి. 100% వాళ్ళకు ఉంది. వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసు. ఎందుకంటే వెరీ క్లియర్గా ఈ సైట్ ఓనర్ ఎవరున్నది వాళ్ళకి తెలుసు. ప్లస్ ఎవరైతే సేల్ చేస్తున్నారో ఆ పర్సన్ ఇక్కడ కానే కాదు, ఇక్కడ వ్యక్తే కాదు, జైపూర్ ఒడిశాకు సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు అడపాల ఇప్పుడు ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ మన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మీ నాన్న ఎవరు, మీ మదర్ ఎవరు అన్నది బేసిక్ క్వశ్చన్ అడుగుతాం మనం. అందులో వెరీ క్లియర్గా మా నాన్న అందవరపు గోవిందరాజు అన్న పేరు రాసి ఉంటే ఆ పర్సన్ బ్రతికే ఉన్నారు. ఆ పర్సన్ ఎవరున్నది మీకు అందరికీ తెలుసు. ఇక్కడ నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ లోకల్గా ఏమని పిలుస్తారు, ఎందుకంటే అతనేం అన్నోన్ పర్సన్ కూడా కాదు, అందరికీ తెలిసిన పర్సనే అతను. సో అంత క్లియర్గా ఉన్నప్పుడు ఇది క్లియర్ క్రిమినల్ కన్స్పిరసీ. ఆ సైట్ ఏదైతే ఉందో